అంతన్నారు ఇంతన్నారు, ఇప్పుడన్నారు అప్పుడన్నారు, నేడన్నారు రేపన్నారు. 2.5 సంవత్సరాలు మాత్రం రెప్పపాటులో గడిచిపోయాయి. అధికారంలోకి రాగానే పెండింగ్ డిఏలు విడుదల చేస్తాం, కానీ 30 నెలల తర్వాత కేవలం 3 డిఏలు విడుదల చేయడానికి ముప్పు తిప్పలు పడ్డారు. 6 నెలల్లో కొత్త పిఆర్సీ అమలు చేస్తాం, ఇది కేవలం నినాదంగానే మిగిలిపోయింది. పిఆర్సీ కమిటీ గడువును పొడిగిస్తూ కాలం గడుపుతున్నారు. 2023 జూలై నుండి అమలు కావలసిన పిఆర్సీకి 3 ఏళ్లు విజయవంతంగా నిండాయి. ఇప్పటికీ నివేదికని అందని ద్రాక్ష పండులాగానే ఉంచారు. ఇక దాని అమలు గురించి మాట్లాడుకోకపోవడమే మంచిది. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేస్తాం, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తాం. ఈ వాగ్దానం ఊసే లేదు. ఇక పెన్షనర్ల బాధలు చెబితే భారతమంతా, రాస్తే రామాయణమంతా. విరమణ చెంది 2 సంవత్సరాలు గడిచినా రావలసిన బకాయిలు చేతికి అందకపోవడంతో 100కు పైగా గుండెలు అకస్మాత్తుగా ఆగిపోయాయి. ఎదురు చూసిన వారి కళ్ళు కాయలు కాసి పండ్లుగా మారగా చివరకు వారే రాలిపోయారు. వారి కుటుంబాలు ఛిద్రమైపోయాయి. వారి ఆశలు ఆవిరి కాగా కలలు కల్లలు అయిపోయాయి. సంఘాల ఒత్తిడి, ప్రాతినిధ్యాల అనంతరం నెమ్మదిగా జీపీఎఫ్ సొమ్ము, మెడికల్ బిల్లులు విడుదలైనాయి. నెలకు 500 కోట్లు విడుదల చేస్తామన్నారు. తర్వాత 600 కోట్లు అన్నారు. కానీ అందులో సింహభాగం కాంట్రాక్టర్ల బిల్లుల చెల్లింపులే జరిగినట్లు సమాచారం. ఏప్రిల్ 2024లో మొదలైన పదవి విరమణలు నెలకు 800 నుండి 1000 దాకా జరుగుతుండగా వారికి చెల్లించాల్సిన బకాయిలు గుట్టల్లాగా పేరుకుపోయాయి. ఈ మధ్య ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి 100 రోజుల్లో అంటే 3 నెలల్లో 6,000 కోట్లు అంటే నెలకు 2,000 కోట్ల విడుదల చేస్తా అని పెన్షనర్లకు గ్రాట్యుటీ, కమ్యూటేషన్ సొమ్ము చెల్లించుతామని ప్రకటించారు. ఇది కూడా ఇప్పటికీ కొంతమందికి అందినట్లు పెన్షనర్లు తమ అసంతృప్తిని వెల్లబుచ్చుకున్నారు. నేటికి ఇంకా 6 డిఏలు పెండింగ్లో ఉండడంతో ప్రతి ఉద్యోగికి నెలకు సగటున 10,000 రూపాయల నష్టం వాటిల్లుతున్నట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి మరొక పిడుగులాంటి వార్త ప్రకటించారు. పెండింగ్ డిఏలన్నీ పీఆర్సీలో కలిపి కొత్త స్కేల్స్తో కూడిన సిఫార్సులు రాబోతున్నాయని చెబితే ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేయడం జరిగింది. పాలాభిషేకాలు కూడా చేశారు. కానీ అది ఎలా సాధ్యమో ఎవరు చెప్పలేకపోయారు. ఎంత మేరకు ప్రతి ఉద్యోగికి నష్టమో మాత్రం అందరూ గ్రహించారు. ఇది కేవలం ఉద్యోగ పెన్షనర్లను చాలా తెలివిగా మోసం చేయడమే తప్ప అందులో వారికి చేస్తున్న మేలు ఏమాత్రం లేదు. మొత్తం మీద పిఆర్సీ ఎంతెంత దూరం ఇంకెంత దూరం అన్నట్లుగా ఉంది. ఇది గ్రహించిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అక్కడక్కడ ఈ సంఘాలు మాకొద్దు అంటూ తమ నిరసనను, అసంతృప్తిని వ్యక్తపరచడం గమనార్హం. ఇది ఉద్యోగ సంఘాల మనుగడకు ప్రమాదకరం కాగా ప్రభుత్వాలకు చాలా కలిసి వచ్చే అంశం. పాలక వర్గాలు ఎప్పుడు సంఘాలతో చీలికలే కోరుకుంటారనేది వాస్తవం. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న నగదు రహిత చికిత్స ఎండమావిలాగా ఉంది. మొదట జూన్ 2వ తేదీనే ప్రారంభించుతామని ఒక ప్రకటన వచ్చింది. అంతకుముందు అనేక కమిటీలు, పలు అధ్యయనాలు, పర్యటనలు జరిగాయి. చివరకు జూన్ 17న ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ పేరుతో ఒక సీఈఓ, కొద్దిమంది ఉన్నతాధికారులు, ఇంకా కొంతమంది ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కలిసి ఏర్పడింది. ఎంపికైన ఆసుపత్రులు, వాటిలో సేవలందించే విభాగాలతో కూడిన ఒక జాబితా విడుదలైంది. అది చాలా అసమగ్రంగా ఉంది. నెట్వర్క్ ఆసుపత్రులతో ఒప్పందాలు లేకుండానే ఉత్పత్తి ప్రకటనలు, ఆర్భాటాలు జరిగాయి. అన్ని ఆసుపత్రులలో అన్ని జబ్బులకు చికిత్స కల్పించబడలేదు. ప్రమాదకరమైన క్యాన్సర్, గుండె జబ్బులు, పక్షవాతం, కిడ్నీ వ్యాధులు వంటి వాటికి ప్రత్యేక ఆసుపత్రి ఉండడం మామూలే. కానీ సాధారణ జబ్బులకు కూడా కొన్ని ఆసుపత్రులు ఎంపిక చేయబడలేదు. ఎంపానల్మెంట్ ఆ విధంగా జరిగితే ఉద్యోగ పెన్షనర్లకు సౌకర్యవంతంగా ఉంటుంది. ఏ విధమైన మార్గదర్శకాలు లేకుండానే జూలై 15న ఈ నగదు రహిత చికిత్స ప్రారంభం అవుతుందని తెలిసి ఇది జరిగేనా అన్న అనుమానం కలిగింది. చివరకు అదే జరిగింది. అసలు విషయం తర్వాత బయటపడింది. ఎంపికైన ఆసుపత్రుల యాజమాన్యాలతో డబ్బుల చికిత్సకు ధరల నిర్ధారణ కాకుండానే ఏదో హడావిడి జరిగింది.
వారు రేట్లు పెంపు డిమాండ్ చేశారు. ఉద్యోగుల ప్రభుత్వానికి రెండు కళ్ళలాంటి వారు. అవును, ప్రభుత్వం మాత్రం తన దృష్టి ఉపాధ్యాయ పెన్షన్లపై సాధించదు. వారి సంక్షేమం గురించి గొప్పగా ఉపన్యాసాలు మాత్రమే ఇస్తుంది. ప్రతిసారి వారికి రిక్త హస్తాలే అందిస్తారు. కేవలం ఎన్నికలకు పనికి వచ్చే ముడిసరుకుగా మిగిలిపోతున్నారు. అప్పుడప్పుడు సమ్మె నోటీసులు ఇచ్చి సంతృప్తి పడుతుంటారు. బొక్కేలు చేతికిచ్చే వాటిలోని పూలు తమ చెవులలో పెట్టించుకొని తిరుగుముఖం పడతారు. 1వ తేదీనే జీతాలు పెన్షన్లు ఇస్తున్నాం కాబట్టి మిగిలినవి ఏవి అడగకండి అన్నట్లుగా ఉంది ప్రభుత్వ వైఖరి. తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి కుటుంబాలకు దూరంగా తిండి కూడా సరిగా దొరకని మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి, పనిచేసి విరమణ చేసిన వారికి ప్రభుత్వం కనీస సాంత్వన చేకూర్చే విధంగా సంక్షేమ పథకాల రచన, అమలు చేయలేకపోవడం ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియజేస్తుంది. తీయని మాటలతో కడుపు నింపుదామంటే ఎలా కుదురుతుంది? రంగురంగుల మేనిఫెస్టోలు, అందమైన అక్షరాలతో ఆకాంక్షలు తీరవు. ఉత్సాహంగా సమావేశాలకు వెళ్ళి చప్పట్లు కొట్టి ఊసురుమనుకుంటూ బయటకు రావడం ఉద్యోగులకు అలవాటైపోయింది. క్షేత్రస్థాయిలో ఉపాధ్యాయ పెన్షనర్ల పరిస్థితిని అర్థం చేసుకొని అందరికీ లబ్ధి చేకూరే విధంగా పనిచేయాలి. అప్పుడే వారు మనస్ఫూర్తిగా పనిచేయగలుగుతారు. ప్రభుత్వం చెప్పే ప్రజాపాలనలో ఉద్యోగ పెన్షనర్లు లేరా అన్న ప్రశ్న ఉద్యోగ పెన్షనర్లలో ఉద్భవిస్తుంది.